నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. సో మహిళల గురించి మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుతూ వస్తున్నాం, ఎస్పెషల్లీ బిజినెస్ కంటెంట్ గురించి మాట్లాడాం. సో డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది టిక్టాక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్కి వచ్చి ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళ వీడియోస్తో అట్రాక్ట్ చేసుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకొని ఎంతో మంచి కంటెంట్ని అందిస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ టైంలో మనం చూసినట్టయితే ఒక 1 వీక్ నుంచి కూడా బాను అనే ఆవిడ తన వీడియోస్లో తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నారు. పర్టికులర్గా ఈ తన వెనకాల ఏం జరిగింది అనేది చూసుకుంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంది అనేది మనకు అర్థమైంది. అది కాకుండా సోషల్ మీడియాలో కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడంతో తను ఆల్ ఆఫ్ ది సడన్ నిన్న ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదంతా కూడా చాలా మటుకు తెలిసే ఉంటుంది. తను ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు. మనం ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఆ క్రిటికల్ సిచ్యువేషన్ గురించి చెప్పట్లేదు. సో అసలు ఎందుకు ఆవిడ అలా చేసుకున్నారు అని చూసుకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ అనేది అయితే మనకు అర్థమైంది. అసలు ఎలా ఉండాలి ఒక సోషల్ మీడియా, ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ మీడియాలో వచ్చి వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, బౌండరీస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనది మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మెంటర్ అనూష విన్యత గారు ఉన్నారు, వారి మాటలు విన్నాం. హలో అనూష గారు, నమస్తే. నమస్తే. సో మీరు ఎప్పుడు కూడా చాలా సీరియస్ బిజినెస్ ఇష్యూస్ కానీ లేకపోతే విమెన్ కాన్ఫిడెన్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. సైకాలజిస్ట్గా కూడా మీరు ఎంతోమందికి ట్రైన్ చేస్తూ వచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఐడెంటిఫై చేసి ఒక సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ బాను అనే ఆవిడ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక నేను చెప్పినట్టుగా ఒక 1 వీక్ నుంచి కూడా ఆవిడ డిస్టర్బెన్సెస్ అన్ని సోషల్ మీడియాలో చెప్తూ వస్తుంది. ఎందుకంటే తను ఒక ఫ్యామిలీగా అనుకుంది కాబట్టి యూట్యూబర్స్కి కూడా తెలియాలి అని చెప్పేసి చెప్తూ ఉంది. ఆల్ ఆఫ్ ది సడన్ నిన్న తను ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుని అనుకోని విధంగా ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు. దీన్నంతా ఎలా చూడాలి అని అంటారు? అసలు విమెన్ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? మీరు నాతోటి జనరల్గా మనం డిస్కస్ చేసినప్పుడు మీరు నాకు ఈ వీడియో కూడా షేర్ చేశారు, ఆవిడది నిన్న నైట్ షేర్ చేస్తాను, నేను చూశాను జనరల్గా. సో మీరు షేర్ చేసినప్పుడు నేను చూశాను ఏంటి ఆవిడ ఎమోషనల్ స్టేటస్ ఏంటి, ఎందుకు ఇలా చేశారు అని నేను ఇంకా దాన్ని అనాలిసిస్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ హస్బెండ్తో ఆవిడకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడైనా రిలేషన్షిప్లో పీస్ లేకపోతే వాళ్ళకి డబ్బులున్నా ఏమున్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్ పట్ల. ఓకే ఓకే ఆవిడ కూడా మేబీ అలానే ఫీల్ అయ్యారు. కానీ నాకు ఆవిడ వ్లాగ్ చూస్తే భయం వేసింది. ఏంటంటే అసలు పిల్లల్ని ప్రిపేర్ చేస్తుంది, ఇలా నేను చనిపోతాను ఇలా అని చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేస్తూ, అంటే ఇది పిల్లలకి చాలా పెయిన్ఫుల్ థింగ్. వాళ్ళకి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే దట్ ఈస్ షోయింగ్ యువర్ వీక్నెస్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ డీలా పడిపోయింది అనే ఒక వీక్నెస్ని పిల్లలకి ఆవిడ చూపించేసింది. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఏంటంటే తను వీక్గా ఉండడమే కాకుండా ఈ మేబీ ఐ గెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, ఎట్లానో హస్బెండ్ లేరు కాబట్టి. ఈ రీల్స్ వాటిలో అంత ఇన్కమ్ రాదు వాళ్ళకి. అవేంటంటే ఇవి టైంపాస్కి చేసేవాళ్ళు, చూసేవాళ్ళు కూడా టైంపాస్కే చూస్తారు. సో వీళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. మేబీ ఆవిడకి 2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు, బట్ తను ఆ డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎమోషన్స్ ఏదైతే ఉంటుందో ఇన్సెక్యూరిటీ వల్ల, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ. సో తనకి అంటే సెక్యూర్డ్ ఫీలింగ్ లేదు, బతకాలనే ఒక ఆశ లేదు, హోప్ లేదు. ఎందుకు అంటే పెయిన్ ఎట్లా మేనేజ్ చేయాలో తనకు తెలియదు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. సో విమెన్ షుడ్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఇప్పుడు ఈవిడది మనకి సోషల్ మీడియాలో వచ్చి మనం అంతా మాట్లాడుకుంటున్నాం, కానీ చాలామంది ఇతర ఆడవాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ఎలా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటారు? అదే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా ఆవిడ ప్రాబ్లం ఏంటి అని చెప్పాం. ఇది ఆవిడ ప్రాబ్లం అనే కాదు, ఎవరికైనా కానీ విమెన్కి మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అసలు మనకి ఇప్పుడు జనరల్గా ఏదైనా బాడీ పెయిన్స్ అన్నా ఏదైనా వస్తే ఫస్ట్ వెంటనే ఎందుకు ఇలా వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. బట్ మెంటల్గా ఓవర్ థింక్ చేస్తున్నా, యాంగ్జైటీ వచ్చినా, కంగారు వచ్చినా, ఏదైనా చేసినా, కొంచెం సాడ్ ఫీలింగ్స్ బాగా ఎక్కువైపోయి అదే పనిగా బాధ అనిపిస్తూ ఏడుస్తున్నా, అవి ఎవ్వరికి చెప్పరు అసలు. సప్రెస్ చేస్తారు. ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం ఏంటంటే జనరల్గా ఒక గ్రూప్ మీటింగ్లో విమెన్ నాకు చెప్పింది ఏంటంటే
స్లీపింగ్ పిల్స్ వాడుతున్నారంట నిద్రపోవడానికి. ఇప్పుడు తను కూడా చేసిన పని అది. ఎస్. సో నేను ఆశ్చర్యంకి గురయ్యాను. ఏంటంటే నిద్రకి స్లీపింగ్ పిల్స్ వాడడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్, ఎందుకంటే గుడ్ సజెషన్. సో ఎందుకు అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఒకటి వేసుకున్నా నిద్ర పట్టట్లేదంటే నాకు ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. యూజువల్గా ఒకటే వేసుకోకూడదు, ఒకటి వేసుకున్నా నిద్ర పట్టట్లేదు అంటే మైండ్కి ఏంటంటే బాగా అన్నెసెసరీ నాయిస్ ఉందన్నట్టు, చాలా ఘర్షణ అన్నట్టు, ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్. బయట గొడవ జరిగితే గట్టి గట్టిగా అరుచుకుంటూ ఎట్లా గొడవ పడతారు ఎవరైనా, సో ఇంటర్నల్లో అంత అంతర్మదనం ఉంది. ఓకే ఓకే, అది కూల్ అవ్వాలి. అది కూల్ అవ్వాలంటే రియల్గా థెరపీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని థెరపీస్ ఉన్నాయి, అవి చేయడం వల్ల ఈ హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అది రియల్గా ఆ హీలర్స్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఓకే, రీసెంట్గా కూడా ఒక పాప సూసైడల్ టెండెన్సీస్ ఉంటే మేము చేసాము. సో ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ అవేర్నెస్ లేక ఇలా చేయించుకోవాలని కూడా తెలియదు వాళ్ళకి, అదేదో నెగటివ్ గా ఆలోచిస్తారు. ఎస్. అప్పుడు ఆ పాపతోటి మాట్లాడి ఆ తర్వాత కోపింగ్ స్కిల్స్ని ఎలా పెంచుకోవాలో చెప్పాం. అసలు రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అనేది చూసాం. అంటే ఇన్ని చేస్తే తప్పించి వాళ్ళు మళ్ళీ మామూలుగా అవ్వలేరు. ఓకే, సో మనం ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి ఇప్పుడు ఇన్స్టా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పి ఫ్యామిలీ వ్లాగ్ చేస్తాం. జస్ట్ నీ లోపల ఉన్నది వాళ్ళకి బాధ వెళ్ళబోచుతున్నావు, కానీ నిన్ను ఓదార్చే చెయ్యేది, నీ ప్రాబ్లమ్ని సరిగ్గా అర్థం చేసుకునే వ్యక్తులేరే. అందుకే కమ్యూనిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు విమెన్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే మెయిన్గా విమెన్కి సపోర్ట్ చేసే వాళ్ళు లేక. ఓకే, అంటే కానీ ఇక్కడ మనం రీసెంట్ టైమ్స్లో తను పెట్టిన వీడియోస్లో సోషల్ మీడియాలో ఎవరైతే ఇంకొక ఇన్స్టాగ్రామర్ కానీ లేకపోతే ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసే ఆవిడ మాటల్ని కూడా ఆవిడ చాలా సీరియస్గా తీసుకున్నారు అని అనిపిస్తుంది. లాస్ట్ వీడియో ఏదైతే తను పోస్ట్ చేసిందో, సో అవి ఎలా రెగ్యులేట్ చేయాలి అంటే ఒకరి వ్యాలిడేషన్ అంత ఇంపార్టెంట్ అంటారా? వండర్ఫుల్ క్వశ్చన్. ఇక్కడ వ్యాలిడేషన్ కాదు ఆమె ప్రాబ్లం. ఆల్రెడీ మౌంటైన్ ఉంది, ఓకే, దాని మీద ఇది యాడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఒక బెలూన్కి జస్ట్ ఒక పిన్తో కొడితే చాలా బ్లాస్ట్ అవుతుంది. ఎంత సూది అంత పెద్ద బెలూన్ని బ్లాస్ట్ చేయగలుగుతుంది. ఎందుకు అంటే ఇట్స్ బికాస్ ఆల్రెడీ ఆ చిన్న నిండిపోయిన తర్వాత, ఎమోషనల్ ఓవర్లోడ్ అయిపోయిన తర్వాత ఏదొచ్చి పడినా కానీ ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, అయిపోయింది నాకు ఇట్లా, అంటే ఒక టైప్ ఆఫ్ వరింగ్ ఎక్కువ అయిపోతుంది, నా మీద పడిపోతున్నాయి నాకు. సో ఏంటి ఇక్కడ ఇందాక మీకు చెప్పారు, రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని కుక్కటి వేళ్ళతో సహా మనం తీసి పడేస్తే తప్పించి మన ఎమోషనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. ఓకే, ఇది తెలియట్లేదు ఎవరికి. సో ఏళ్ళ తరబడి ఆ ట్రామాను అనుభవిస్తూ ఉంటారు. సో ఆల్రెడీ తను ఒక ట్రామాలో ఉంది, ఆల్రెడీ ఉంది, తన రిలేషన్షిప్ బాగాలేదు అంటేనే ఆల్రెడీ షీ ఈజ్ అండర్ రెస్పాన్సిబిలిటీ, సొసైటీ, ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ లేదు, ఫస్ట్ థింగ్. ఇంకా మ్యారిటల్ పీస్ లేదు, ఇంకా ఈ రీల్స్ వీటిల్లోంచి ఇన్కమ్ రాదు అంత బాగా, అండ్ పీపుల్ సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. చూస్తే 100 మంది లైకులు కొట్టడం వేరు, నిన్ను రైట్ టైంలో నీకు గైడ్ చేసి అర్థం చేసుకునేలాగా నీ పెయిన్ తీసేవాళ్ళు వేరు. సో అలాంటి అవగాహన ఉన్న వ్యక్తులకి మనం వెళ్ళము, మనకు తెలియదు అసలు. ఆ టైంలో ఉన్న పెయిన్ ఎలా పోవాలనే చూస్తామే కానీ ఏదో ఒకటి ఇంకా ఇదే సొల్యూషన్ అనుకుంటాం కానీ అసలు పిల్లల్ని అలా వదిలేసిపోతే ఆ పిల్లలు ఎవరు పట్టించుకోవాలి అంటే ఈవిడనే కాదు ఎవరైనా కానీ అదే ఎగ్జాంపుల్ గా ఎగ్జాక్ట్లీ అవును అనుకుంటాం, ఎవరో ఒకరు చూసుకుంటారులే పిల్లల్ని అని అనుకుంటాం. ఎస్. సో ఎందుకు చూసుకుంటారు? మన పిల్లల్ని మనమే చూసుకోలేక మనకే బర్డెన్ అయిపోయి మన పెయిన్ మనకే బర్డెన్ అయిపోతే మన పిల్లలు వేరే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి బర్డెన్ కాదా? కాదా? ఎవరు ఎలా చూసుకుంటారు? సో కాబట్టి ఆవిడ అదేంటంటే ఇట్స్ ఎ రాంగ్ చాయిస్. ఓకేనా, రాంగ్ డెసిషన్. ఎప్పుడు వీక్ లో మూడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ సొల్యూషన్సే వస్తాయి. ఓకేనా, ఆ మూడ్ స్వింగ్స్ అవి చేంజ్ చేసుకోవాలి. ఆవిడకి ఓవర్లోడ్ అయిపోవడం వల్ల ఆ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీస్ అవన్నిటి వల్లనే మేబీ అలా ఆలోచించుంటారు. ఇది ఆవిడనే కాదు ఎవరికైనా వర్తిస్తుంది, అది మీకైనా నాకైనా ఎవరికైనా వర్తిస్తుంది. ఏంటంటే మనకి ఎప్పుడైతే మన ఎమోషనల్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్లో
మనం ఏం పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మన ఇంట్లో బీరువాలో మంచి నగలు పెట్టుకుంటాం, చెత్త నింపుతామా? నింపము అసలు. అది ఏంటో లక్ష్మి మంచిగా నగలు, పట్టు చీరలు అవే ఉంచుకుంటాం. సో మన మనసు కూడా అంతే, మనకి ఏం కావాలి అనే దాని గురించి మనం జీవితంలో సాధించిన మంచి మెమరీస్ని వాటిని స్టోర్ చేసుకోవాలి. ఓకే, అవే థింక్ చేయాలి. ఎస్. ఈ అన్నెసెసరీ థాట్స్, కొన్ని బిటర్ మెమరీస్ ఉంటాయి, వాటిని కూడా తెచ్చి బీరువాలో స్టోర్ చేయలేనప్పుడు, ఒక మెటీరియల్గా లైఫ్ని చూసుకుంటే బీరువాలో చెత్తని మనం నింపనప్పుడు మన మనసును ఎందుకు నింపుకోవాలి? ఆమెమో ఉంది, ఈమెమో ఉంది, ఆమె అసలు ఎవరు ఈజ్ వాళ్ళు అసలు. సో అది ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్. మనకి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియకనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎమోషనల్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల.